అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. తులసి దళం. ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్ళి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చట పడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు. కానీ చేయలేకపోయేవాడు. అతను అడవిలో కూరాకులు కోస్తూ ఉంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగో పూజ చేయలేమో ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు. కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్టి నెత్తిని పెట్టుకొని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏమిటంటే నల్లనాగు ఒకటి అందులో ఉంది. ఇతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో, అయ్యా, తులసి దళాలు తెచ్చాను, పూజ నేను చేయలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో, నాయన, నేను చెప్పేవారికి ఈ కట్టని నీ తలపై నుండి దించుక అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు. రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది. అదే విధిరాత, కానీ అతను తన తలపైన తులసి దళాన్ని మోస్తున్నాడు, అందుకే నా పని చేయలేకపోయాను. అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడు రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావడంతో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు, అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ పాము మాయమైపోయింది. ఒక్క తులసి దళం చేతి ఇంత అద్భుతమా? ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడమా? మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి గలదా? దేవతా గ్రహాలన్నీ బ్రహ్మారాధన మార్చే శక్తి గలదా? బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు. ఆపదను తప్పించుకోవడానికి ఆస్తులు కూడబెట్టకరలేదు. ఆ దేవదేవుని కమలాచరణాలపై తులసి దళం పెట్టాలన్న ఆలోచనే ప్రాణాన్ని కాపాడిందంటే ఎంత అద్భుతం! భగవంతుడే భగవద్గీతలో పలికాడు, ప్రేమతో భక్తితో ఎవరైనా నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను చివరికి కొన్ని